ఆయనకి మొర్రపెట్టినట్లయితే, నువ్వు ఆయనకి ప్రార్థించినట్లయితే ఎంత బంధకాలైనా ఆయన తెంచగలడు. ఐరన్ బౌండేజెస్, ఇనప కట్లను. చూడండి 12వ వచనంలో, ఆయన 13వ వచనంలో, ఈ బంధించబడిన వాళ్ళు అందరూ కూడా సహాయం లేకుండా కూలిపోయారట. కూలిపోయారంటే పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? పాపంలో. కూలిపోవడం అంటే ఏంటి? ఎక్కడ పడిపోయావో సహాయం చేసేవాళ్ళు లేడు. నిన్ను లాగే నా కొడుకు మారడు, నా భర్త మారడు, నా బిడ్డ మారడు, నా బతుకు మారదు, కూలిపోయాను, ఇది మానలేకపోతున్నా వ్యక్తులారా, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి ఆయన వారిని రప్పించెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. ఇనప కట్లను తెంచేస్తాడంట ఆయన. ఏ కట్లండి? ఇనప కట్లను తెంచేవాడు, మరణాంధకారాలను బయటకు తీసుకొచ్చేవాడు. అవి ఇనప కట్లు కావచ్చు. 16వ వచనం, యాలయనగాని ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనప గడియలను విరగొట్టేదావిడు. ఇత్తడి తలుపులు, ఇనప గడియలను విరగొట్టేవాడు. ఇశ్రాయేలీలు 420 సంవత్సరాల కాలము బానిసత్వంలో నలిగిపోయిన వారి తలుపులు బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చాడు. ఏ బంధకాల చేత బంధించబడుతున్నావో ఇనప గడియలైనా సరే బద్దలు కొట్టేస్తాడు ఆయన. ఏ మరణ బంధకాలు, ఏ పాప బంధకాలు, ఏ శరీర క్రియలు, ఏ శరీరేచ్ఛలు, ఏ యవనేచ్ఛలు నిన్ను లాగుతున్నాయో బయటికి లాగేటువంటి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే. డ్రగ్ ఎడిక్ట్ కావచ్చు. ఒక వ్యక్తి గురించి మీకు బాగా తెలుసు, ఒక దైవజనుడి గురించి, భయంకరమైనటువంటి డ్రగ్ ఎడిక్ట్. మత్తు పదార్థాలను లేకపోతే ఇంకా ఎవడో ఒకరిని పొడిచైనా సరే మత్తు పదార్థం కోసం అంత బీభత్సంగా తయారైపోయేటువంటి వ్యక్తులు. ఒక డ్రగ్గు కోసం తల్లి యొక్క పెళ్లి చీర కూడా అమ్మేసిన ఆయన. మత్తుకు తాగకపోతే ఉండలేడు, నరాలు వీక్నెస్ వచ్చేస్తాయి. ఆ మందు వేయడానికి కొరకు తన తల్లి పెళ్లి చీరను దొంగిలించి, పెళ్లి చీరను చూసుకోకుండా 300కు 100కు అమ్మేసి మందు తాగేసాడు. ఒకనొకసారి ఇంక డబ్బులు లేక కడుపులో నొప్పి వచ్చేస్తున్నప్పుడు, ఎందుకు బతకాలి, ఇంకా నాకు నొప్పి వస్తుంది, నేను తాగడానికి నా దగ్గర డబ్బులు లేవు, వ్యసనాలకి లోనైపోయి రైలు కింద తలపెట్టి చనిపోదామనుకున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన బయటికి లేగాడు. ఎరా ఏం చేస్తున్నావు? చనిపోదు, దేవుడు ఉన్నాడు. దేవుడు గురించి చెప్పకో, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా అమ్మ నాన్న క్రిస్టియన్స్, వాళ్ళు దేవుని పిల్లలే, నాకు ఎక్కదు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి సువార్తను అందించాడు ఆయన. దేవుడు రక్షిస్తాడురా. నేను చేసిన పాపాన్ని దేవుడు రక్షించడం ఏంటి, నేను చస్తానంటే లేదమ్మా, దేవుడు రక్షిస్తాడని కొన్ని ఉదాహరణలు ఆయనకి చెప్పినప్పుడు ఆయన రియలైజేషన్ అయ్యి తన పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ డ్రగ్ ఎడిక్ట్ నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ సినీ డ్యాన్స్ నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క శరీర కోరికలైనటువంటి ప్రేమ వ్యవహారాల నుంచి బయటపడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఒక్కొక్కటి విడుదల చేసుకుంటూ వస్తున్నప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేస్తుందట. ఎందుకంటే అతడు తాగుడికి అలవాటు అయిపోయాడు, మత్తు లేకపోతే ఉండలేడు ఆయన. ఇక విపరీతమైన నొప్పి వచ్చేస్తుంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, ఖచ్చితంగా నువ్వు కొద్దిగా గొప్ప మందు తీసుకుంటేనే బతుకుతావు, లేదు చచ్చిపోతావు, కొద్దిగా తాగు, ఒకేసారి మానేస్తే కుదరదు, కొద్దిగా తీసుకొని చెప్తే ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, మరలా ఆ మత్తు పదార్థాన్ని నేను ముట్టను. ప్రార్థన చేసుకున్నాడు. కొద్ది గంటల్లోనే నొప్పి తగ్గిపోయింది, మళ్ళీ రాలేదు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. పాపము నుండి, మరణాంధకారం నుండి దేవుడు విడుదల చేశాడు. ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడు ఆయన. అప్పటికే ఆ అమ్మాయి కూడా కొయిర్లో అమ్మాయి వెళ్ళి చెప్పాడు. చాలా కష్టమైంది, బ్రేకప్ ఇవ్వడానికి చాలా కష్టమైంది. మనసులో పెట్టుకున్నాడు, ఏమైపోద్ది అనుకున్నాడు. ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి, ప్రభువా ఈ బంధకం నుంచి తప్పించబడి నేను ఏం చేయాలని చెప్పి ఒక పార్కులో కూర్చుంటుండగా ఆ అమ్మాయి దగ్గర పిలిపించి, నీతో మాట్లాడని చెప్పి, 3 రోజుల నుంచి నేను కనబట్టలేదు కదా, నా హృదయాన్ని యేసుకి ఇచ్చాను, ఇక నేను నీతో ఉండలేను, ఎంత సింపుల్గా చెప్పావని తను చాలా రోధిస్తే, లేదు నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, దేవుని చిత్తాన్ని బ్రతకాలనుకుంటున్నానంటే వెంటనే ఇంకా నన్ను వెంబడించొద్దు, క్షమించని చెప్పి వచ్చేసి ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆత్మ చెప్తున్నాడు, ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసుకున్నప్పటికీ ఒక
ఒక ఫ్రెండ్ వచ్చి తలుపు పడుతున్నాడట. బ్రదర్ తలుపు తీరంటే, నీవు ఈ వ్యక్తికి అయితే బ్రేకప్ చెప్పో, ఆ అమ్మాయి నూతిలో పడిపోయింది. అయ్యో ప్రభువా, నేను నీ కోసం ఇలా చెప్తే తన నూతిలో పడిపోవడం ఏంటని, ఇదే నా జరిగిందని అవమానం అవుద్ది కదా. నేను ప్రార్థన కంగారు పడుకో. నేను వెంటనే దూకి ఆ అమ్మాయిని బయటకు తీశాను. నేను అప్పుడే పైకి వచ్చాను, పైనుంచి చూస్తున్నాను, అమ్మాయి బట్టలు ఆరేస్తున్నాను, కింద దూకుతుంది, వెంటనే దూకి తీసేసాం. పర్లేదు, బాగానే ఉంది అమ్మాయి. అందుకే దేవుడు నేను ప్రార్థనలో ఉన్నా, ఆ పడైపోయే టైంలో నేను ప్రార్థనలో ఉన్నాడట. వెంటనే ఆవిడని పిలిపించి, ఇది కాదు, మనం వాక్యానుసారంగా వెళ్దాం, దయచేసి అలా చేసుకోవద్దు అని ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత దాని నుంచి, పాపం నుంచి బయటపడ్డాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పాపము నుండి, డ్రగ్గు నుండి, సమస్త దుర్నీతి నుండి దేవుడు తప్పించాడు. ఆయన పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడికి తన జీవితాన్ని ఇచ్చాడు. ఆయనే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. నేను చెప్పిందంత ఎడ్వర్డ్ విలియమ్స్ గారి గురించి. ఇప్పుడు అనేక దేశాల్లో అంతర్జాతీయంగా ఆయన వెల్ నోన్ స్పీకర్. ఆయన మారు మనసు పొందకముందు ఇలాంటి విషయాలన్నీ జరిగాయి. ఎందుకు నేను చెప్పానంటే, చీకటిలోనూ, మరణఛాయిలోనూ, బంధకాలలోనూ, మత్తులకు బానిసైపోయిన వారిని ఎవరినైనా సరే నీ హృదయం దేవుడికి ఇస్తే ఆయన బయటకు తీసేటువంటి దేవుడు. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పరా. 3వ మాటలకు వస్తున్నాను. 20వ వచనం నుండి 22వ వచనం వరకు సిక్నెస్ ఏంటో తెలుసా? ఆయన మన బాధలలో నుండి, మన కష్టాలలో నుండి, మన వ్యాధుల్లో నుండి ఆయన మనల్ని విడిపించేవాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 20వ వచనం, ఆయన వారి పడిన గుంటల నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తులు. మనల్ని బాగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు బాధల్లోకి, అనారోగ్యంలోకి వెళ్ళిపోతా, వ్యాధులు గుండా వెళ్ళావేమో, కష్టకాలం గుండా నీ అనారోగ్యం, సిక్నెస్ అనేది, రకరకాల సిక్నెస్, రకరకాల రోగాలు, రకరకాల బాధలు, ఏ రోగం చేత బాధపడుతున్నా సరే ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ సంవత్సరం అంతట్లో అనేక రోగాలు వచ్చిన దేవుడిని బాగు చేశాడేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు కూడా ఒక రోగం ఉంది, అందరికి ఉండే రోగమే. కానీ నేను ఈ సంవత్సరంలో పెద్ద టెస్టులు చేయించుకోలేదు, తినడం, పని చేయడమే. సంవత్సరం అంతా ఆ రోగ బారి ఉన్నా సరే అది నన్ను దేవుడు గుర్తుపెట్టుకోకుండా చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఎక్కడైతే గుంటలో పడిపోయావో, ఎక్కడైతే నువ్వు దిగజారిపోయావో, ఏ రోగముతో నువ్వు బాధపడుతున్నావో, ఆ రోగముల నుండి, ఆ వ్యాధుల నుండి దేవుడిని విడిపించాడు కాబట్టి ఈవేళ వరకు బ్రతికున్నావు. దేవునికి స్తోత్రం. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన వాడవు, లేకపోతే ఆపరేషన్కి వెళ్ళవలసిన వాడవు, లేకపోతే కాలో చెయ్యి ఇరిగిపోవలసిన నిన్ను, ఎన్నో చోట్ల పడిపోవలసిన నిన్ను దేవుడు నిన్ను స్వస్థపరిచి మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, బాధలు లేవు, రోగాలు లేవు నేను చెప్పట్లేదు. రోగాలున్నా కూడా, వ్యాధుల్లో ఉన్నా కూడా ఆయన మనతో ఉండి, ఇశ్రాయేలీయులతో ఉండి వారిని స్వస్థపరుస్తూ, వారిని బాగు చేస్తూ, గుండె చెదన వారిని బాగు చేయవాడు ఆయనే. స్వస్థపరచు యెహోవా ఆయనే. వారు పడిపోయిన గొర్రెల్లాగా పడిపోతున్నప్పుడు, అరణ్య మార్గంలో సమస్యలు పడిపోతున్నప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, బీపీలు వచ్చినప్పుడు, బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు, రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని బాగు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా కాపాడిన దేవునికి, స్వస్థపడిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే వీళ్ళ మంచం మీద ఉండాలి కదా. మనం ఒక సహోదరి భయంకరమైనటువంటి వ్యాధికి గురైంది. ఏంటంటే ఆమె స్విమ్మింగ్ పూల్లో ఆమె ఆడడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఇలా దూకిందో, ఈ నేలకి ఇలా దూకుతారు కదా, దూకగానే తలకి టక్కన కొట్టింది గోడ. కొట్టగానే బ్రెయిన్, కొన్ని నరాలు చచ్చిపడిపోయి దెబ్బతినేసాయి. మంచం మీద కూర్చోబెట్టారు, పడుకోబెట్టేశారు. హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పుడు ఏమీ పని చేయట్లేదు ఆవిడకి. ఈ ఈగ కూడా తీసుకోలేదు. ఎవరో ఒకరు ఈగ తీయాలి, ఎవరో ఒకరు ముఖం తోడాలి, చేతులు కాళ్ళు పనిచేయ. ఒక వీల్ చైర్ తయారు చేస్తారు ఆవిడకి, ఆ వీల్ చైర్లో తిరుగుతున్నాయి. అలాంటి వ్యక్తికి
ఎందుకు బ్రతకాలి, ఏ కూడా తీయలేనటువంటి నా జీవితం ఎందుకు అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నంటే, ఎవరో ఒక వ్యక్తి సువార్త చెప్పాడు, నడిపించేయనే యేసు ప్రేమ కలిగినోడని, నేను రక్షిస్తున్నాడు. ఆవిడకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎందుకంటే ఆవిడ చక్కగా స్విమ్మింగ్ పూల్లో ఆడగలదు, ఇంకా ఏవో రకరకాలు ఉన్నాయి. దానిని బట్టి ఆమె ఎప్పుడైతే సిక్ అయిపోయిందో, మంచాన్ని పట్టేసిందో, వీల్ చైర్లో తీసుకురావడం, చూడడం ఇవన్నీ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరినీ చూసి ఓ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆవిడ దేవుని స్తుతించడం మొదలుపెట్టింది, సాక్ష్యం చెప్తుంది. కానీ నడవలేదు, కానీ యేసు ప్రభుని రక్షకుడిగా ఇంక దేవుని ప్రేమ గొప్పదని ఆలోచించింది. చాలామంది ఈవిడికి లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ కొరకు ఈవిడి వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఈవిడికి అనిపించింది, మనం ఒక 4,000 వీల్ చైర్లు ఇవ్వాలి ఇలాంటి నాకులాగా బాధపడుతున్న వాళ్ళకని. ఈవిడ ఏం పని చేయలేదు, 4,000 వీల్ చైర్లు ఎలా ఇస్తారు? రోగంతో ఉన్నావిడి, నువ్వు రోగంతో ఉన్నా కూడా నిన్ను పోషించగలను ఆయన, ఎలా సంపాదించాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తే ఆవిడకి పెయింటింగ్ వచ్చట. ఆ పెయింటింగ్ వచ్చు కాబట్టి చేతులు పనిచేయవు, ఎలాగేస్తుంది మరి, కాళ్ళు పనిచేయవు. ఒక డ్రాయింగ్ బోర్డు, ఆర్ట్ బోర్డు అక్కడ పెట్టమని, కూర్చేయమని చెప్పి ఈ బ్రష్ పెట్టమని నోట్లో పెట్టారు. నోట్లో పెడితే పెయింట్ వేయడం మొదలుపెట్టారు నోటితో. ఈ పెయింట్ వేసి ఆ పెయింట్ ఫేస్బుక్లో అక్కడక్కడ పెడితే ఫ్రెండ్స్ అందరూ చూసి, అబ్బా వండర్ఫుల్, నువ్వు భలే వేస్తున్నావు అని చెప్పి, నీకు 2 చేతులు లేకపోతే నువ్వు హ్యాట్సప్ అని చెప్పి కొన్ని $100,000 పంపడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ డాలర్స్ వచ్చి మొదలుపెట్టినాయో, ఆవిడ అనుకున్న 4,000 మందికి వీల్ చైర్లు కొనిచ్చింది. ఆవిడ బ్రతకడానికి కూడా దేవుడి ద్వారం తెరిచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం నిరాశలోకి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు మనం బాధలోకి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు మనం ఏం పని చేయలేము అనుకోవచ్చు, కొన్నిసార్లు మన కాలు పని చేయదు, కొన్నిసార్లు మన నడుము పని చేయదు. కానీ ఇంకెందుకు పనికిరాము అని అనుకోవద్దు. గాడ్స్ యూజ్ యూ, దేవుడు నిన్ను వాడుకొనబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది సుత్తి కాదు, నేను పేరు మర్చిపోయాను, ఇది విలియమ్స్ గారు ఆయన మెసేజ్లో చెప్పింది, ఇది ఆ పేరు మర్చిపోయాను, కానీ నిజంగా జరిగినటువంటి స్టోరీ ఇది. ప్రియులారా, దేవుడు నీ జీవితాన్ని వాడుకోగలడు. నువ్వు అంగవైకల్యంగానే ఉన్నాను, నేను పనికిరాని వాడిని, నేను చదువురాని అనుకోదు. దేవుడు బాగు చేస్తాడు, నీ రోగాన్ని బాగు చేస్తాడు, నీ బతుకు బాగు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గత సంవత్సరం అంతా కూడా మనకు అనారోగ్యాలు ఉన్నా కూడా దేవుడు కాపాడుకుంటాడు. ఎక్కడ మంచాన పడకుండా, ఎవరి చేత చేయించుకోకుండా మరొక సమయం దేవుడికి ఇస్తున్నందుకు అలాగ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంతా 2 చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది మన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ దేవుడు మనం బ్రతికించి, దేవునికి స్తోత్రం. చివరి చెప్పి నేను ముగిస్తాను. 23వ వచనం నుండి 33వ వచనం వరకు తుఫాన్, స్ట్రామ్స్. చాలామందికి సమస్యలు వస్తాయి. ఈ 4 రకాల సమస్యలు అందరికీ వస్తాయి, కానీ డిఫరెంట్ యాంగిల్, కానీ ఆల్ ద సేమ్. ఆకలి దప్పుల చేత బాధించబడవచ్చు, పోగొట్టుకోవచ్చు. మొదటిది పోగొట్టుకున్నవి దేవుడు తిరిగిచ్చాడు ఇశ్రాయేలుకి. రెండవది వారి పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు ఇశ్రాయేల్ని. మూడవది వాళ్ళ రోగాలని స్వస్థపరిచాడు. 4వది తుఫాన్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఎలాంటి తుఫాన్లు అంటే మన తుఫాన్లు ఇంతంత కాదు, భయంకరమైన తుఫాన్. 23వ వచనం, ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుదురు, వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయి అద్భుతములను చూచిరి. ఆయన సెలవిగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచు నుండి శ్రమ చేత వారి ప్రాణము. అమ్మ, శ్రమలు, తుఫాన్లు అంటే ఏంటి? స్ట్రామ్స్ రాలేదా మీకు? ఒక్కొక్కసారి చాలా భయంకరమైన తుఫాన్లు వస్తుంటాయి, నాకు కూడా వస్తాయి చాలా తుఫాన్. పాస్టర్ గారు కదా రావు అనుకోకుండా భయంకరమైన తుఫాన్లు వస్తుంటాయి. ఫైనాన్షియల్ స్ట్రామ్స్ వస్తుంటాయి, ఆర్థికమైన తుఫాను, అప్పుల భారాలు తుఫాన్లు వస్తుంటాయి, శత్రువుల నుంచి తుఫాను, మిత్రుల నుండి అంటే క్రిస్టియన్ ఫ్రెండ్స్ నుంచే, క్రైస్తవుల నుంచే, దైవజనుల నుంచే తుఫాన్లు వస్తుంటాయి. నాకు ఒక్కొక్కరికి ఒక హ్యాంగిల్స్. మీకు తుఫాన్లు వస్తాయి, పక్కపక్కల నుంచి, మీ కొలీగ్స్ నుంచి, మీరు చేసే వృత్తిలోనే మీకు తుఫాన్లు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్యన తుఫాన్, భార్యాభర్తల మధ్యన అయితే టీ కప్పులో తుఫాన్లాగా ఎగిరిపోవాలంట. టీ కప్పులో ఎలాగ తుఫాన్ వస్తుందో అది ఎలా చల్లారిపోతుందో, టీ కప్ పొంగుతుంది కదా, తుఫాన్ అంటే పొంగుతుంది, వేసినప్పుడు పొంగుతుంది, అది కొంచెంసేపటికి చల్లారి తాగేయచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా కొన్నిసార్లు తుఫాన్లు వస్తుంటాయి. స్కూల్లో తుఫాన్లు, నువ్వు చేసేటువంటి స్టాఫ్తో తుఫాన్లు,
కూలి పనులు తుఫాన్లు, వ్యాపారంలో తుఫాన్లు, నీ బ్రతుకులో తుఫాన్లు, ఎన్నో తుఫాన్ల మీదకి రావచ్చు. అవి ఎంత అంటే నిన్ను ఎలా చేసేస్తాయంటే ఈ శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయావు. ఒక సక్రంగా నువ్వు గత సంవత్సరంతో కరిగిపోయావు. ఇంకేంటమ్మా 26వ వచనంలో 27వ వచనంలో మత్తులైన వారు ముందుకు వెనక్కు దూర్లున్నట్లు తూలిపోయావు. మత్తులోడు తూగినట్టుగా ఏం చేయాలో అర్థం కాదు, నేను ఇంకేం చేయలేనని నీరసమైపోయావు నువ్వు. అలాంటి శ్రమలు ఎదుర్కొన్నావు నువ్వు. మనము యేసులో నిలబడినప్పుడు తూలిపోతున్నా సరే మనం నిలబెట్టేవాడు ఎవరు చెప్పండి? తుఫాను వచ్చినప్పుడు గాలి బలంగా వస్తుంది. గాలి తుఫాన్లు మన మీదకి వచ్చినప్పటికీ యేసు ఏ నావలో ఉంటాడో ఆ తుఫానులన్నీ కూడా ఆయన అణిచివేస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని తుఫాన్లు రానివ్వండి, యేసు మనతో ఉన్నప్పుడు మనకి భయం లేదు. అలాగన్న వాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పరే. తుఫాన్లు వస్తాయి, రానివ్వండి. శ్రమలో చేత కరిగిపోద్ది. ఎటూ తోచక ఉన్నామంట. 28వ వచనంలో శ్రమ తాళలేక వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదలను వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అది నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారి కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. తుఫాన్లు వస్తాయి, ఏమండో తుఫాన్లు వస్తాయి. వ్యాపారంలో వస్తాయి, కూలి పనుల్లో వస్తాయి, ఆఫీసులో వస్తాయి, జీవితంలో వస్తాయి, కుటుంబంలో వస్తాయి, ఫ్రెండ్స్ మధ్యన వస్తాయి, అన్నదమ్ముల మధ్యన వస్తాయి, అక్క చెల్లెల మధ్య వస్తాయి. ఎన్నో తుఫాన్లు రావచ్చు, కానీ మనం ప్రార్థించగా అవి అణిగిపోతాయి అంతే. దేవునికి స్తోత్రం. నిమ్మళమైపోయెను. ఆ తరంగములు తుఫాను ఆపివేయగా తరంగములు నిమ్మలమాయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. యేసు ప్రభువారు గాలి తుఫాను ఆగమనగా ఆగిపోగా అవి మిక్కిలి నిమ్మళమైపోయినాయివట. నీ జీవితంలో తుఫాన్లు ఎదుర్కొన్నావేమో. ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నాను నేను. 25 years నుంచి పరిచర్లో ఉన్నాను. ఇప్పటికీ సరిగ్గా ఈ 2023 సంవత్సరం నాకు 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి సేవలోకి వచ్చి. 25 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో బోల్డన్ని తుఫాన్లు ఎదుర్కొన్నాను. ఆ తుఫాన్లన్నీ దేవుడు అణిచేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. మీ జీవితంలో తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్ చూసి భయపడిపోకండి. ఉదు రావచ్చు. మొన్న వచ్చింది కదా, ఏదేం పేరు దాని పేరు, మీచాంగ్ రావచ్చు, మేచాంగ్ రావచ్చు, బ్లీచింగ్ రావచ్చు, రకరకాల పేర్లు. ఏమొచ్చినా సరే భయపడకలేదు. ఎగిరిపోయిన జీవితాన్ని కూడా దేవుడు నిలబెట్టగలిగినాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తుఫాన్లు ఉన్నాయా మీ జీవితంలో? 4 రకాల హ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఈ సంవత్సరంలో. ఆకలి దప్పుల చేత, అప్పుల చేత కొన్ని పోగొట్టుకున్నారు కదా. కొంతమందిని పోగొట్టుకున్నారు, కొంతమంది యు లాస్ సంథింగ్ లాస్ట్ ఇయర్. హెల్త్ లాస్ అయింది, సిక్నెస్ వచ్చింది కదా నీకు. సిన్లో పడిపోయావు, నీకు తెలుసు. అది బయటికి రా. సమస్యలు గుండా ప్రయాణిస్తున్నావా? తుఫాన్లు కొట్టాయా నిన్ను? శత్రువులు బాధించారా నిన్ను? మిత్రులే బాధించారా? కుటుంబస్తులే వేధించారా? నేను నమ్మిన వాళ్ళు నిన్ను బాధ పెట్టారా? ఆయన కష్టకాలం అందు యెహోవాకు మొరపెట్టారు, దేవుడు వారిని విడిపించాడు. ఒక విషయం చెప్పిన ఉన్నాను. ఒక అమ్మగారు చాలా డబ్బున్న ఆవిడ. ఒక కొడుకు ఇంగ్లాండ్లో డాక్టర్ చేస్తున్నాడు, ఇంకో కొడుకు అమెరికాలో పనిచేస్తున్నాడు. ఈవిడ ముసలిది అయిపోయింది, ఎవరు చేసేవాళ్ళు లేరు. పాస్టర్ గారితో చెప్పింది, ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి, ఆ అమ్మాయిని పనిచేయడానికి మా ఇంట్లో పెడదాం అని అంటే, పాస్టర్ గారు ఒక అనాథ అమ్మాయిని చూసి ఆవిడకి పెట్టారు. పెట్టినటువంటి బస్ స్టాండ్లో ఎక్కడో కనపడింది అమ్మాయి, దొరికింది. మొత్తం మీద ఇంటికి తీసుకెళ్ళారు, పెట్టారు. మొత్తం మీద పెట్టిన అమ్మాయికి ఈ అమ్మగారింటికి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజులు పరిచయం చేసినట్టు ఆవిడకి 2-3 నెలలకి కాల్ చేయబడిపోయింది అమ్మగారికి. ఇందుకే కావాలి అమ్మాయిని తీసుకొచ్చాడు. అమ్మాయి చాలా జాగ్రత్తగా అమ్మగారిని చూసుకుంటుంది, కాలు చేయి చూస్తుంది, చాలా బాగా చేస్తుంది, పరిచయం చేస్తుంది, అన్ని మంచానికి అందిస్తుంది, తుడుస్తుంది, చేస్తుంది, బాగుంది. కొడుకులు కబురు పెట్టారు, వాళ్ళు వచ్చి చూశారు, ఏదో జాగ్రత్తగా చేసామని చెప్పారు, అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయి చూసుకుంటుంది. కొద్ది కాలానికి 2 years 3 years అయిపోయేటప్పటికి ఆవిడ బాగా బెడ్ రిడ్డన్ అయ్యి సిక్ అయిపోయి ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి బిక్కుని ఏడుస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి అక్కడ రోడ్డు మీద దొరికింది, తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆశ్రయం పోయింది. ఆవిడ పోవడంతో భోజనం దొరకదు, నీడ లేదు, ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే కొడుకులు వస్తారు కదా అని వచ్చారు. వాళ్ళు చూశారు, ఆవిడని బర్యలు చేశారు, స్మారకోటం అయిపోయింది.
అమ్మాయిని కొడుకులు తీసుకెళ్తారేమో అని చూశారు. ఇంగ్లాండ్లో జాబ్ ఉంది ఆయనకి, ఇంజనీర్, ఒక డాక్టర్, ఇద్దరు కూడా ఎవరు తీసుకెళ్ళలేదు. ఎవరు మట్టుకాళ్ళు వెళ్ళిపోయారు. ఏమన్నారంటే, అమ్మ నువ్వు వెంటనే ఖాళీ చేయలేదు అని చెప్పారు. అరే నేను ఎలాగా సార్, నాకు ఏదైనా కొంచెం చూడండి సార్ అంటే, బేబే ఏం లేదు వదలిపో అన్నారు. ఇల్లు అమ్మేసామని చెప్పారు. ఇల్లు బేరం పెట్టేస్తారు, అమ్మేశారు. వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంగ్లాండ్. అక్కడ ఇల్లు అమ్మేశారు, స్థలం అమ్మేశారు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కొడుకులు నిర్దాక్షిణ్యంగా పంపిస్తారు. ఆవిడ ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు బతికి మళ్ళీ తుఫాన్ వచ్చింది, అయ్యో మళ్ళీ అడుక్కోవాలని చెప్పి ఆవిడ అలాగ వెళ్ళిపోతే కొత్తగా ఎవరో అద్దెకొచ్చారు, కొనుక్కున్న వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి అక్కడే అలాగే తిరుగుతుంటుంటే అమ్మాయి వచ్చి ఆ ఇంటికి వస్తే అమ్మాయిని పిలిచారు. అమ్మ ఈ ఇంటి వాళ్ళు అందరూ కూడా ఎందుకో మళ్ళీ ఇంటికి వెళ్తే అమ్మాయి ఆవిడ జ్ఞాపకం వచ్చి వెళ్తే అక్కడికి వెళ్తే, నువ్వెవరు అంటే ఇంట్లో పని చేసేదాన్ని, మీ ఇంట్లో పని చేస్తానంటే మాకేం కుదరదు, మాకు పని వాళ్ళు ఉన్నారని చెప్పి అన్నారు. ఇంట్లో వీళ్ళందరూ అన్నీ పట్టుకు వెళ్ళిపోయారు, కానీ ఒక్కటి ఉంచేశారు వాళ్ళు, అది ఇస్తాం నువ్వు తీసుకెళ్తావా అంటే ఓకే. వాళ్ళు అన్నీ పట్టుకెళ్ళిపోయారు, బీరువాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, వస్తువులు పట్టుకెళ్ళిపోయారు, బంగారం పట్టుకెళ్ళిపోయారు, పెద్ద పెద్ద అన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఫోటో వదిలేశారట. ఆవిడ ఫోటో నాకు ఇవ్వండి చాలా. ఆవిడ ఫోటో ఆవిడకి ఇచ్చారు. ఆ ఫోటో పట్టుకునే అమ్మాయి, ఈ అమ్మగారే నన్ను చూసింది, నాకు అన్నం పెట్టినందుకల్లా బస్ స్టాండ్లోకి వెళ్ళి ఓ రేకుల షెడ్ దగ్గర కూర్చున్న ఫోటోను అత్తుకుని వినేటప్పటికి సడన్గా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే రేకుల షెడ్ ఎగిరిపోయింది. రేకుల షెడ్ ఎగిరిపోతే ఈ అమ్మాయి పరుగులు ఎట్టడంలో ఫోటో పగిలిపోయింది. ఫోటో పడిపోవడంతో ఇంత కవర్ కింద పడింది. ఫోటో వెనకాల ఉన్న బాత్రూమ్ వెనకాల, ఫోటో వెనకాల కవర్ ఒకటి పడింది. అట్లా ప్యాకింగ్ చేసిన కవర్ పట్టుకుని గబగబగా వెళ్ళిపోయి చర్చిలోకి వెళ్ళిపోయింది. అమ్మాయి చర్చిలో పడిపోయింది. ఆ రాత్రి తుఫాన్ వచ్చింది కాబట్టి చర్చిలో ఉంది. ప్రొద్దుటే పాస్టర్ గారు వచ్చారు. తుఫాన్కి ఎలా ఉన్నావు అమ్మా, ఏంటి నువ్వు ఎవరు అంటే ఇలాగ అనాథనని అంటే, ఓహో నువ్వే కదా అక్కడ పని చేసిందని అంటే చూశారు. ఆ కాగితాలు ఏంటని తీసేటప్పటికి ఆ కాగితాల్లో ఈవిడికి ఎక్కడ, ఈ ఊళ్ళో కదంటే ఇంకా చాలా ఆస్తులు ఉన్నట్టు ఆవిడికి, ఆ ఆస్తులన్నిటికి ఈ అమ్మాయి వారసురాలని చెప్పి రాసిన కాగితాలు అంటే, ఇప్పుడు అమ్మేసిన ఇంటికి కూడా ఈ అమ్మాయి వారసురాలేనంట. వాళ్ళకి ఏ హక్కులు లేవు, మళ్ళీ రికవరీ చేయాలి. ఎలాంటి వారసులను రాసి నువ్వు కోటేశ్వరాలమ్మా, నీ వెనకాల ఇన్ని డాలర్లు రాసింది, బ్యాంకులు ఎక్కడ ఉన్నాయంట ఇవన్నీ నీకే. ఒక్కొక్కసారి తుఫాన్ రావచ్చు. అదే రోజున మదర్ తెరీసా ఆ ఇంగ్లాండ్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళితే, ఇంగ్లాండ్ ఎక్కడ నాకు తెలియదు కానీ యుగోస్లావియా దేశం ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళితే కానుకలు సమర్పిస్తుంటే ఆ అమ్మాయి అన్నదట, సార్ కానుక ఎలాగా వేయాలి, పళ్ళెంలో వేయాలంటే, కానుక ఏంటమ్మా, కానుక ఇందులో వేసేయాలంటే, కాదు నేనే పళ్ళెంలో కూర్చుంటాను, కానుక అవుతాను అన్నాను. ఇదేంటి లేదు, అమ్మగారు చెప్పిన సాక్ష్యం విన్నాను, మదర్ తెరీసాకి నేను అంకితం. ఆ డబ్బుతో మదర్ తెరీసాకి ఇచ్చేసి ఆవిడ ఇండియా దేశానికి సేవ చేసిందట మార్గరెట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి తుఫాన్లు రావచ్చు, సమస్యలు రావచ్చు, వ్యాధులు రావచ్చు. దేవుడు తప్పించి ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. తుఫానును ఆపగలడా, ఆపలేడా మన దేవుడు? రోగాన్ని స్వస్థపరచలేడే మన దేవుడు? ఆకలి తీర్చలేడే మన దేవుడు? పాపం నుండి బయటకు తీసుకురాగలడా? 4 ఉదాహరణలు మీకు ఇచ్చాను, 4 విషయాలు చెప్పాను. ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం అంతా ఈ 4 రకాలైన బాధల నుంచి దేవుడు మనల్ని తప్పించి మరొక సంవత్సరం పోతున్నాడు. మిగిలిన 43 వరకు మీరు చదువుకోండి. ఎడారి జీవితమా, బలహీనమైన జీవితమా, ఆయన తప్పిస్తాడని, ఎడారిని చిగురించే జీవితంగా మారుస్తాడని రాశాడు. అక్కడ ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు. అవన్నీ తలపోసుకుంటూ ఈవేళ మనం ఏం చేయాలండి? యెహోవాకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచుదాం. ఒకవేళ ఎక్కడ పడిపోయావమ్మా? ఏ గుంటలో పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? ప్రార్థనలో పడిపోయావా? ఎవరి చెరలన్నా పడిపోయావా? చిచి ఇది ముట్టుకోకూడదని అదే ముట్టుకుంటున్నావా? ఎవరెవరో నిన్ను ద్వేషిస్తున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకుని యేసేకి అప్పగించు. నీ తుఫాన్లు ఎదురవ్వచ్చు. యు ఫేస్డ్ స్టార్మ్స్. మనం తుఫాన్లు ఎదుర్కొనవలసిన వారమే కానీ వెనక తిరగవలసిన వారం కామో. ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో తుఫానులు మన చుట్టూ ఆవరించినా కూడా దేవుడు మనల్ని తప్పించుకుంటాయి ఈ రోజు వరకు తీసుకొచ్చాడు. అనారోగ్యాల నుంచి ఎన్నో అనారోగ్యాలు మనకి ఇంకా నిలబడగలమా అనుకునే స్థితి నుంచి దేవుడు తప్పించి ఈ దినం వరకు తీసుకొచ్చాడు. జిగటగల దొంగ ఊబైన పాప భూమిలో పడిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడు, ఆకలి దప్పుకలతో నివాసం లేనప్పుడు నివాసం ఇచ్చి ఒక ఇంటివాడిగా దేవుడు నిన్ను చేశాడు.
మోకరించి 2 చేతులు ఎత్తి నా వైపు కాదు దేవుని వైపు చూచి స్తుతి చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తుఫాన్ నుండి తప్పించిన దేవునికే, అనారోగ్యం నుంచి తప్పించిన దేవునికే, పాపము నుండి తప్పించిన దేవునికే, సొమ్మసిల్లిపోయిన మన జీవితాలు అరణ్యములో నడిపించబడినా, లేక ఆకలి దప్పుల చేత కుమిలిపోయినా, లేకపోతే బాధల చేత మనం బంధించబడినప్పటికీ కూడా దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. ప్రభువా, ప్రభువా, నువ్వు మమ్మల్ని నడిపించినందుకే వందనాలు, మమ్మల్ని పోషించినందుకే వందనాలు, మమ్మల్ని గత సంవత్సరం అంతా నీ దయాళత్వాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించారట. కృతజ్ఞతాస్తుతులు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన కృప నిరంతరం ఉండు, నిత్యం ఉండు. ఎందుకంటే నాయనా అన్నీ పోగొట్టుకున్నాం, నివాసపురం లేదు, గృహం లేదు, ఏమీ లేదన్నప్పుడు, ఆకలి దప్పుకిల్లో ఉన్నప్పుడు వారిని పోషించి వారిని విడిపించిన దేవా నీకు వందనాములు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే చేసావో మాకు నువ్వు దేవుడు కనుక నడిపించు. ఓ నాయన, పాపములో మరణాంధకారంలో పడిపోయిన వారిని లేవనెత్తావు, రోగములో ఉన్న వారిని లేవనెత్తావు, తుఫానులోంచి తప్పించి ఈ చివరి సంవత్సరాంతముల నుంచి మరొక నూతనమైన సంవత్సరం పోతున్నందుకే స్తుతి చెల్లిస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, నువ్వు విడిపించగలిగిన దేవుడు గనుక, నీవు రిస్క్ నుంచి తప్పించే దేవుడు గనుక, నిన్ను ప్రార్థించి కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టరి, వారు ఆపదలను విడిపించినట్లుగా ఎవరైతే ఈ వర్తమానం విని నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో వారు తుఫానుల సమస్యల నుండి, శ్రమల నుండి, తట్టుకోలేని దిక్కుతోచలేని స్థితిలో నుండి వారికి ఇప్పుడే మీరు సహాయం అందించండి. రోగులైతే స్వస్థపరచండి, పాపములైతే విడుదల కలుగు చేసి రక్షించండి. ఒకవేళ ఏమైనా పోగొట్టుకుని అప్పుల చేత, ఆకలి చేత, రోగముల చేత, దప్పికి చేత నివాసములు లేక అలమటిస్తుంటే వారిని మీరే అనుగ్రహించి వారిని నడిపించమని, కృతజ్ఞతా భావంతో జీవించే భాగ్యమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.